అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నవంబర్ 28. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎఫెసీ 2:22. హెబ్రీ 3వ అధ్యాయంలో ఆయన అనుగ్రహించు రక్షణను స్వీకరించుట ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుతో ఆత్మీయ భాగస్వామ్యంలోనికి మనం ఎట్లు ప్రవేశించదుమో చూచుదుము. మన పాపములు క్షమించబడి మనం పరలోకములో ఒక స్థానమును పొందుటయే కాకుండా అన్ని విషయములలో మనము ఆయనతో ఆత్మీయముగా భాగస్థులమగుదుము. ఈ భాగస్వామ్యము చాలా అసమానమైన భాగస్వామ్యము. బైబిల్లోని ఇతర భాగములలో మనము దేవుని జత పనివారముగా పాలి భాగస్థులముగా పిలువబడితివి. 1 కొరింథీ 3:9, 2 కొరింథీ 6:1. ఆ ఆధిక్యత దేవదూతలకు ఇవ్వబడలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తముతో కొనబడిన విశ్వాసులమైన మనము ఆయనతో భాగస్థులమైతిమి. అలాగున ఆయన కొరకు మనము నిత్యమైన నివాస స్థలమును నిర్మించగలము. ఇదొక గొప్ప మర్మము. దేవుడు ఎంత గొప్పవాడనగా ఆకాశ మహాకాశములు ఆయనను పట్టనేరవు. అయినను మానవులమైన మనలను ఆయన కొరకు ఒక మందిరమును లేక నివాస స్థలమును నిర్మించమని కోరుచున్నాడు. ఆ ఉద్దేశంతోనే ఆయన తన ప్రజలను ఐగుప్తు నుండి తీసుకొని వచ్చెను. వారి కొరకు ఆయన ఎన్నో అద్భుతములు చేసెను, కానీ దానిని బట్టి ఆయన వారి మధ్య నివసించుటలేదు. ఆయన శక్తిమంతుడైన దేవుడు. ఆయన నిర్గమకాండము 25:8 ఇట్లు చెప్పెను, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధాత్మ దేవుని ఇంటికి పరిశుద్ధ స్థలమని, నివాస స్థలమని, దేవుని మందిరమని, ఆత్మీయ గృహమని వివిధ పేర్లను ఇచ్చెను. మర్మమేదనగా అటువంటి నిత్య నివాస స్థలము కొరకు దేవునికి నీవు నేను అవసరం. మనమెంత బలహీనులమైనను బుద్ధిహీనులమైనను అటువంటి గృహమునకు మనము కావాలని దేవుడు కోరుచున్నాడు. ఒక ఐశ్వర్యవంతుడు ఒక గృహమును నిర్మించినప్పుడు అతడు చాలా విలువైన సామగ్రిని వాడును. ఒక రాజు తన రాజభవనం నిర్మించినప్పుడు ప్రపంచంలోని వివిధ భాగముల నుండి శ్రేష్టమైన వాటిని తెప్పించి వాటిని ఉపయోగించును. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అపవిత్రమైన మురికి పేలిక, వాడిపోయిన ఆకును దేవుని గృహ నిర్మాణమునకు ఏర్పరచుకొనెను. మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు మన పరిస్థితి కూడా అదే. కానీ మనం ఆయనచే కొనబడితిమి గనక మనం ఆయనకు ఎంతో అమూల్యమైన వారమైతిమి. మర్మమేదనగా మనలో ప్రతి ఒక్కరము ఎంత బలహీనులము బుద్ధిహీనులమైనను ఆయన నిత్య నివాస స్థలములో ఒక భాగముగా కాగలము. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆయన నివాస స్థలములో ఆయన తన ప్రేమను కుమ్మరించును. ఎలాగున ప్రేమగల తండ్రి తన పిల్లలపై తన ప్రేమను కుమ్మరించవలనని కోరునో, అలాగే మన హృదయములలో కూడా దేవుడు తన ప్రేమను కుమ్మరించవలని కోరుచున్నాడు. ఒక సేవకుడు ఎంతో నమ్మకస్తుడు, మంచివాడై ఉండవచ్చు, కానీ భార్య పిల్లలపై చూపించబడు ప్రేమ ఆ సేవకునిపై చూపించబడదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుతో కొనబడిన వారికే దేవుని ప్రేమ ఉండును. దేవుడు తన నిమిత్తం నిత్య నివాస స్థలమును కోరుకొనుచున్నాడు. అపోస్తలుడు మనలను దేవుని నివాస స్థలమని పిలుచుచున్నాడు. మనము దేవుని నివాస స్థలముగా ఉండుటకు నిర్మించబడితిమి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 1 పేతురు 2:5. ప్రైజ్ ది లార్డ్.